దేవుడు అంటే మీకు భయం పుట్టాలి. దేవుడు అంటే మీ కడుపులో నుండి, మీ గుండెల్లో నుండి, మీ నరాల్లో వణుకు పుట్టాలి. ఒక మాటలో చెప్పాలంటే వెన్నులో వణుకు పుట్టాలి. నీకు దేవుడు అంటే వెన్నులో వణుకు పుడితే అది సైతాను గడి దడదల్లాడిస్తుంది. సైతాను గడి ఏం చేస్తుంది? నువ్వు దేవునికి భయపడితే సైతాను గడి నీకు భయపడతాడు. నీవు దేవుడి విషయంలో పట్టుంటే నీకు సైతాను గాడు నీ ఎదుట నిలవలేడు. నీవు జయించేటువంటి అనుభవంలో నిలబడగలుగుతావు. హల్లెలూయా. వాడిని జయించగలుగుతావు. నిజమైనటువంటి సేవకులు ఉండాలి. నిజంగా దేవుడు కొరకు ప్రాణాలు ఎదురొడ్డి సంఘాన్ని కాయగలిగేటువంటి ఆత్మీయులు ఉండగలగాలి. నమ్మకమైనటువంటి పరిచారకులు ఉండగలగాలి. దావీదు అనబడినటువంటి వాడు తన తండ్రి మందను యథార్థంగా కాయగలిగాడు. ఈ దినాన యథార్థంగా కాయగలిగేటువంటి దైవ జనులు అనబడేటువంటి దేవుని ఏర్పాటులో దేవుని సేవకులు అనబడేటువంటి ప్రవక్తలు మీకుంటే మీకు క్షేమం.